Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. కన్నీటి పర్యంతంగా మారింది పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్ర. పెద్దికి చివరిసారిగా వీడ్కోలు పలికేందుకు భారీగా తరలివచ్చారు ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు. జనంతో నిండిపోయాయి నర్సంపేట రోడ్లు మొత్తం కూడా. ఉమ్మడి వరంగల్తో పాటు వివిధ జిల్లాల నుంచి నర్సంపేటకు భారీగా ప్రజలు తరలివచ్చారు. వర్షంలోనూ ముందుకు సాగింది పెద్ది అంతిమ యాత్ర. పెద్ది అంతిమ యాత్రలో భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. కేటీఆర్, హరీష్ రావు సహా కీలక నేతలందరూ కూడా హాజరయ్యారు. పెద్ది నామస్మరణతో నర్సంపేట మార్మురోగిందనే చెప్పాలి. కడసారి వీడ్కోలుకు తండోపతండాలుగా జనం వచ్చారు. అంత్యక్రియలకు దాదాపు 3 లక్షల మంది వచ్చినట్లుగా కూడా గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో నర్సంపేట రోడ్లన్నీ కూడా జనసంద్రంగా మారిపోయాయనడంలో ఆశ్చర్యం లేదు. వర్షంలోనూ వీడ్కోలు పలికారు ఆ లక్షలాది మంది జనం. తెలంగాణ ఉద్యమ సహచరుడు, బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్ర శోకసంద్రంగా మారింది. జూలై 31, 2026న స్వగ్రామం నల్లబెల్లిలో జరిగినటువంటి అంత్యక్రియలకు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి కూడా లక్షలాది మంది ప్రజలు, అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు తరలివచ్చారు. మనం చూడొచ్చు విజువల్లో నర్సంపేట రోడ్లు మొత్తం కూడా జనంతో నిండిపోయాయి. ఇసుకేస్తే రాలనంతమంది జనం పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రకు తరలివచ్చారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఈ నేపథ్యంలో అంత్యక్రియల్లో ఆ లక్షలాది మంది జనం పాల్గొన్నారు. కేవలం అభిమానులు, కార్యకర్తలు, ఇతర కీలక నేతలు మాత్రమే, సాధారణ ప్రజలను అక్కడ కలపనటువంటి పరిస్థితి. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆయన అభిమానులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఆయనకి సన్నిహితులు కావచ్చు, ఇతర వ్యక్తులు అందరూ కలిస్తే దాదాపుగా 3 లక్షల మంది అభిమానులు, కార్యకర్తలు, కీలక నేతలు అందరూ కూడా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో ఏ విధంగా పాల్గొన్నారో మనం విజువల్లో యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఎక్కడా కూడా ఖాళీ రోడ్డు అనేది కనపడటం లేదు. ఇక్కడ అక్కడ అని లేదు. నర్సంపేట దారి పొడవునా దాదాపుగా ఇటు నుంచి అటువైపు కార్లు కావచ్చు, లేకపోతే కిక్కిరిసినటువంటి జనంతో 5-6 కిలోమీటర్ల మేర పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో తన స్వగ్రామమైనటువంటి నల్లబెల్లిలో అంత్యక్రియలకు పాల్గొన్నారు అనంటే ఏ స్థాయిలో ఆయన కార్యకర్తల్లో అభిమానాన్ని చూరగొన్నారో, ఆ స్థాయి నాయకుడు చనిపోతే మేము డెఫినెట్గా ఆయన అంతిమయాత్రలో పాల్గొంటాం, వారి కుటుంబానికి మేము భరోసాగా ఉంటామని కదిలి వస్తున్నటువంటి ఆ జనాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది. వర్షం కురుస్తున్నప్పటికీ ప్రజలు ముందుకు సాగి చివరిసారిగా పెద్దికి వీడ్కోలు పలికారు. పెద్ది నామస్మరణతో నర్సంపేట మొత్తం కూడా మార్మురోగిందని చెప్పాలి. అంత్యక్రియలకు దాదాపు 3 లక్షల మంది హాజరైనట్లుగా కూడా అంచనా వేస్తున్నారు. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి జూలై 26న 2026న హన్మకొండలోని స్వగృహంలో తీవ్ర ఛాతీ నొప్పి గురయ్యారు. పల్మనరీ ఎంబోలిజం అంటే ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డగట్టడం వల్ల గుండెపోటు వచ్చింది ఆయనకి. వెంటనే రోహిణి ఆసుపత్రికి తరలించడం, వైద్యులు దాదాపు గంట సేపట్లో 9 సార్లు సిపిఆర్ చేసి గుండె కదలికనైతే పునరుద్ధరించారు. అనంతరం గ్రీన్ కారిడార్ ద్వారా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీ, ముంబై నుంచి నిపుణుల సలహాలు కూడా తీసుకొని చికిత్సనైతే కొనసాగించారు. అయినప్పటికీ మెదడుకు ఆక్సిజన్ సరఫరా తగ్గి న్యూరాలజికల్ స్పందన లేకపోవడంతో జూలై 31న తెల్లవారుజామున 12:51 ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన ఉద్యమ ప్రస్థానం సాధారణమైనది కాదు. చిన్న స్థాయి నుంచి, చిన్న వయసు నుంచే ఆయన ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ సాకారం అయ్యేంత వరకు నేను పెళ్లి చేసుకోను అని భీష్మించి కూర్చొని తెలంగాణ సాకారం అయిన తర్వాత ఆయన పెళ్లి చేసుకున్నారు. నెట్టింట ఆయన పెళ్లికి సంబంధించినటువంటి వీడియోలు కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ది సుదర్శన్ రెడ్డి వివాహానికి హాజరై దంపతులిద్దరిని ఆశీర్వదించినటువంటి వీడియోలు కూడా నెట్టింటైతే హల్చల్ చేస్తున్నాయి. ఆయన ఉద్యమ సమయంలో ఏ విధంగా ఎదురొడ్డి పోరాడారో ఆ ఫోటోలు కావచ్చు, కేసీఆర్తో సన్నిహితంగా ఒక సభలో ఉన్నటువంటి ఫొటోస్ కావచ్చు, దిగువ స్థాయి నేతలు, కార్యకర్తలు, ప్రజలకు సంబంధించి వారు అందరితో కలిసి ఉన్నప్పుడు ఆ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆ ఫొటోస్ను కూడా మనం చూస్తున్నాం. కేసీఆర్కి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తిగా పెద్ది సుదర్శన్ రెడ్డికి పేరైతే ఉంది. అలాగే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర అనారోగ్యం పాలయ్యారని తెలుసుకున్న వెంటనే ఇమ్మీడియట్గా కేసీఆర్ సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి చేరుకోవడం, వైద్యులతో సంప్రదింపులు జరపడం, అత్యున్నత స్థాయి వైద్యానికి సంబంధించి ఇతర దేశాల నుంచి కావాలి అనంటే వైద్యుల్ని పిలిపించాలన్నప్పటికీ కూడా
వెనుకాడకుండా మీరు ట్రీట్మెంట్ ఇవ్వండి. ఇది కేసీఆర్ చెప్పినటువంటి మాట. కేసీఆర్ పెద్ది కుటుంబానికి భరోసా ఇస్తూ కూడా అక్కడ ఉన్నారు. ఇతర బీఆర్ఎస్ కీలక నేతలు కూడా అక్కడికైతే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆయన ప్రస్థానం ఇప్పటిది కాదు. అయితే ఆయన 1974 ఆగస్టు 6న వరంగల్ గ్రామీణ జిల్లా నల్లబెల్లి గ్రామంలో రాజిరెడ్డి అమృతమ్మ దంపతులకు జన్మించారు. వ్యవసాయ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు పెద్ది. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచే కేసీఆర్కు సన్నిహితులుగా ఉండి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. నల్లబెల్లి నుంచి జెడ్పీటీసీగా ఎన్నికై వరంగల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా, పార్టీ పొలిటికల్ బ్యూరో సభ్యుడిగా సేవలందించారు పెద్ది సుదర్శన్ రెడ్డి. 2016-18లో తెలంగాణ పౌర సరఫరాల సంస్థ చైర్మన్గా పనిచేశారు. 2018లో నర్సంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచి 2023 వరకు ప్రాతినిధ్యం వహించారు. 2023 ఎన్నికల్లో ఓడినా ప్రజాసేవలో చురుగ్గా సాగారు. భార్య స్వప్న, కుమారుడు నిదర్శన్ రెడ్డి, కుమార్తె ధర్మిష్ఠారెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్థివ దేహాన్ని యశోద ఆసుపత్రి నుంచి నర్సంపేటకు తీసుకొచ్చేటువంటి క్రమం నుంచి మహేశ్వరం, నర్సంపేట, రాజంపేట మీదుగా నల్లబెల్లికి అంతిమయాత్ర అయితే కొనసాగింది. అంతిమయాత్ర ఆశాంతం కూడా పెద్ది అనేటువంటి నినాదాలే అక్కడ జన హోరుగా అయితే కనిపించాయి. ఆయన భార్య కూడా కన్నీటి పర్యంతమవుతూ మీ పెద్ది ఇక లేడు, మీ పెద్ది ఇక రాడు, కడసారి వీడ్కోలు మీరు పలకండి అంటూ కూడా చెప్పడం, ప్రజలు ఆమెకు భరోసా ఇవ్వటం, ధైర్యాన్ని ఇవ్వటం, వారు కూడా కన్నీటి పర్యంతమవుతున్నటువంటి పరిస్థితి. గ్రామాన కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించేవారని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వారితో పెద్ది సుదర్శన్ రెడ్డికి ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అలాగే కేటీఆర్, బాల్క సుమన్, కౌశిక్ రెడ్డి, ఇతర కీలక నేతలందరూ కూడా అంతిమ సంస్కారాల్లో పార్టిసిపేట్ చేశారు. మొత్తం మీద దాదాపుగా 3 లక్షల మందికి పైగా అంతిమ యాత్రలో పాల్గొన్నారు, అంతిమ సంస్కారాలకు హాజరయ్యారు అనంటే ఒక మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాయకుడికి ఆ స్థాయిలో ఆదరణ లభించడం కూడా ఒక గొప్ప విషయం అనే చెప్పాలి. ఆయన భార్యని ఓదార్చడం ఎవరి తరం కూడా కావడం లేదు. ఈ నేపథ్యంలో మీ పెద్ది ఇక లేడు, మీ పెద్ది ఇక రాడు, చివరిసారి మీరు చూసుకోండి, ఇంతమంది కదిలి వస్తారని నేను అనుకోలేదు అని తను కన్నీటి పర్యంతమవుతూ అందరితో కూడా చెప్తూ ఉంటే ఎంతో బాధగా ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ చుట్టుపక్కల విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి. సొంత గ్రామం నల్లబెల్లిలో కూడా పూర్తి స్థాయిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏ పని ఉన్నప్పటికీ కూడా తన స్వగ్రామానికి సంబంధించి తరచుగా వస్తూ ఉండటం కానీ, తన గ్రామం నుంచి ఎవరైనా పలానా సమస్య ఉందని పెద్ది దగ్గరికి వెళితే ఇమ్మీడియట్గా దాన్ని ప్రభుత్వంతో మాట్లాడి ఇమ్మీడియట్గా దాన్ని సాల్వ్ చేసేటువంటి ప్రయత్నం పెద్ది సుదర్శన్ రెడ్డి చేసేవారు. అందుకే పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రలో వర్షాన్ని కూడా లెక్క చేయకుండా దాదాపుగా 3 లక్షల మంది హాజరయ్యారంటే అతిశయోక్తి కాదు, ఆశ్చర్యం కాదు. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లానే కాదు, హైదరాబాద్లో కూడా కొంతమంది సన్నిహితులైతే ఆయనకు ఉన్నటువంటి పరిస్థితి. అన్ని జిల్లాల నుంచి కూడా ఆయన అభిమానులు, కార్యకర్తలు కేసీఆర్తో సన్నిహితంగా ఉన్నటువంటి ఆ విధానానికి సంబంధించి కూడా అందరూ పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో పాల్గొంటున్నారు. ఆ విజువల్ని మనం చూస్తున్నాం. ఇసుకేస్తే రాలనంతమంది జనం. ఆ జనహోరులో పెద్ది అనేటువంటి నినాదాల నేపథ్యంలో ఆయనకు కడసారి వీడ్కోలైతే పలకటానికి 3 లక్షల మంది జనం నర్సంపేట రోడ్ల మీదకి వచ్చారు అనంటే అది మామూలు విషయం కాదు. ఈ నేపథ్యంలో 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడటం, ఉమ్మడి వరంగల్, హన్మకొండ, వరంగల్ రూరల్తో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా ప్రజలు భారీగా తరలి రావడం, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా పాల్గొన్నారు. కేటీఆర్, హరీష్ రావు సహా కీలక నేతలు హాజరయ్యారు. వర్షం కురుస్తున్నప్పటికీ ప్రజలు తడిసి నానిపోయినప్పటికీ నిలబడి చివరి చూపు చూశారు. పెద్ది అన్నా మీరు లేకపోతే మేము ఏం చేస్తామంటూ అనేక మంది కన్నీళ్లు పెట్టుకున్నారు. కొందరు మహిళలు నా బిడ్డ పెళ్లి చేశాడు అంటూ కూడా రోధించినటువంటి పరిస్థితి ఉంది. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణానికి సంబంధించి నర్సంపేటలో దుకాణాలు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారంటే ఏ స్థాయి నాయకుడు అర్థమవుతుంది. అంత్యక్రియలకు దాదాపు 3 లక్షల మంది హాజరైనట్లుగా కూడా గుర్తించారు. పెద్ది నామస్మరణతో నర్సంపేట మొత్తం మారుమోగిపోయింది. కేసీఆర్ ఆప్తమిత్రుడు, ఉద్యమ సహచరుడిని కోల్పోయాను, తెలంగాణనే శ్వాసగా జీవించిన ధీరుడు అని కూడా విచారం వ్యక్తం చేశారు కేటీఆర్. ఆయన కోలుకొని ప్రజల మధ్యకు వస్తారని ఆశించాం, ఉద్యమ స్ఫూర్తి చిరస్మరణీయమన్నారు. ఇక హరీష్ రావు కూడా పెద్ది సుదర్శన్ రెడ్డితో ఉన్నటువంటి అనుబంధాన్ని నెమరవేసుకున్నారు. ఉద్యమ సోదరుడు, మంచి మనసున్న మనిషి అని సంతాపం తెలిపారు ఆయన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో పెద్ది పాత్ర చిరస్మరణీయమని కూడా ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ నేపథ్యంలో 3 లక్షల మంది భారీ జనసందోహం మధ్య చివరిసారి కన్నీటి వీడ్కోలు పలికారు జనం.